ఎక్కడేమో లోతు అక్కడే మిగిలిపోయాయి. తన భార్య చచ్చిపోయింది, కాలి బూడిద అయిపోయింది, సరే ఉప్పు స్తంభం అయిపోయింది. ఆడపిల్లలు తీసుకుని వచ్చాడు బయటికి. ఏం ఉపయోగం? మోయాబీలు, అమ్మోనీలు శపితమైన ప్రజలు ఇచ్చారు వాళ్ళిద్దరి నుండి. నా సహోదరులారా, మూర్ఖత్వం అనేది చాలా ప్రమాదకరమని. ఏదో ఒక రోజున అది నిన్నే తగలబెట్టేస్తుంది. ఆ మూర్ఖత్వం అనేది ఏదో ఒక రోజున నువ్వు అనుకుంటున్నావు నేను బాగానే ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీనికి కూడా మూర్ఖత్వం వచ్చినట్టు నా మాట ఇట్లా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా సహోదరులారా, 2 విషయాలు మీకు చెప్పాను. మూర్ఖత్వంలో 2 వ్యక్తులు మీకు జ్ఞాపకం తెచ్చాను. ఒకళ్ళు ఎవరు? నాబాలు. 2 ఎలీమెలెకు. 3 లోతు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళే ముగ్గురు మనకి కుటుంబాలు పూర్తిగా నాశనం అయిపోయాయి. అంటే పూట మమ్మల్ని అందరినీ నాశనం అయిపోతారు అనుకుంటారు పాస్టర్ గారు. కొద్దిగా మీ నోటి నుండి నాశనం కాదు. నాశన మార్గం ఏంటో నీకు తెలిస్తే బాగు కలిగిన మార్గంలో నువ్వు వెళ్తావు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని కనపరచు. హల్లెలూయా, హల్లెలూయా. నాశనకరమైన దారేదో నీకు పూర్తిగా తెలిస్తే దాని గుండా నువ్వు వెళ్లకుండా ఉంటావు. ఈరోజు చాలా మంది అంటుంటారు, ఏంటని పొద్దాకలు వక్రతలో ఓ నాశనాలు, ఏ తెగుళ్ళు, ఏ కోపం, నా ప్రసంగాలు మారాలండి పాస్టర్ గారు, అందుకే జనం వెళ్ళిపోతున్నారు. మరి తెక్కులోడా పోతే ఆడిపోతారు, లోకంలో తిరుగుతారు, ఆడకి రాలేరుగా. ఇక్కడ ఉండటం వాడికి చేత కాలేదంటే అక్కడికి వాటితో రావటం చేత కాలేదు. నేను ఎప్పుడు అదే అనుకుంటా, ఏంటా ప్రసంగాలు నచ్చక సేవకులు చాలా మంది వెళ్ళిపోతున్నారు, విశ్వాసం ఖాళీ అవుతున్నారు. ఏం పర్వాలేదు, వాడు ఇక్కడ నుంచి ఖాళీ అయ్యాడంటే పరలోకం నుండి వాడి చీటి చింపేసుకుని వెళ్ళిపోయినట్లే. నిజం, అది నేను ధైర్యంగా చెప్పగలను. ఒక సేవకుడిగా దేవుని సన్నిధి విలువ, క్రమము, ఉపదేశము, పద్ధతి, నీతి, ఈ భక్తి నేర్చుకోవడం ఎక్కడే చేత కాకపోతే, నీతి గల పరిశుద్ధుడు, కోటి సూర్య కాంతుల కంటే తేజస్సు కలిగిన వాడు, మత్సైనను డాగైనను మలిము లేనివాడు, తన చుట్టూ ఉన్న వారందరికంటే భయంకరుడు, అగ్నికి మండుచు ఉన్న దేవుడు, ఆయన నిన్ను మలినమైన జీవితం కలిగి నిన్ను అక్కడికి రాణిస్తాడు అనుకున్నావా? ఇక్కడ బ్రతకటం నీకు చేత కాకపోతే సన్నిధిలో. చాలా మంది అనుకుంటారు, పాస్టర్ గారు మేము ఏదో ఒక చోటకి ప్రార్థనకి వెళ్ళిపోయి బాగా అభిషేకం పొందారు, అభిషేకం గారు పొందుతున్నావు దురాత్మని. ఏదో ఒక మందిరానికి పోయి దురాత్మను పొందుతున్న వస్తున్నావు. మైండ్ సెట్ మారిపోవాలి చాలా మందికి. మీరు గమనించారు లేదో, దేవుని సన్నిధిని మానివేసిన వాడి మైండ్ సెట్ మారిపోద్ది. లోబి అయిపోద్ది, చంచలుడైపోతాడు, త్రిమనస్కుడైపోతాడు. క్రమశిక్షణ కలిగిన జీవం కలిగిన తోటలో ఉంటేనే వాడు మైండ్ అనేది 100% పనిచేస్తుంది. ఎప్పుడైతే వాడు స్వేచ్ఛాజీవిగా తిరగడానికి బ్రతుకుతాడో వాడి మైండ్ సెట్ అంతా గలిబిలైపోతాయి.